డాక్టర్ ప్లీజ్ నాకు ఈ ట్రీట్మెంట్ వద్దు డాక్టర్. అదేంటి సిరి, ఇన్ని రోజుల నుంచి నీకు గతం గుర్తుకు రావాలని నానా ప్రయత్నాలు చేశాం. అది నీకు కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు కాదంటే ఆ డాక్టర్ మళ్ళీ ఎప్పుడొస్తాడో తెలీదు. ఏంటి సత్య, సిరి ఇలా మాట్లాడుతుంది? మీరేం తనకు చెప్పలేదా? లేదు డాక్టర్, మేమేం చెప్పలేదు. చూడు సత్య, సిరి ఈ ట్రీట్మెంట్కి సహకరించకపోయినా, ఇరిటేషన్కి గురైనా తన గతం మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో డాక్టర్ గారు మీకు వివరిస్తారు. ఆ తర్వాత మీరెన్ని చేసినా లాభం ఉండదు. సో బీ కేర్ఫుల్. డాక్టర్, మీరు నన్ను మోసం చేశారు. నేనా? అవును డాక్టర్. నాకు ప్రెజెంట్ గుర్తుండేలాగా ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి, ఇప్పుడు గతం గుర్తుకు రావాలని చెప్పి ఎక్కడి నుంచో డాక్టర్ని పిలిపించి మరీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చూడు సిరి, నీకు ప్రెజెంట్ గుర్తుంది, ట్రీట్మెంట్కి సరిగ్గా సహకరించావు. ఇప్పుడు నువ్వు సహకరించకపోతే ప్రెజెంట్ని పాస్ట్ని రెండింటినీ మర్చిపోతావు. డాక్టర్, అలా అయితే ఖచ్చితంగా సహకరిస్తాను. నా భర్త కోసం. హలో డాక్టర్, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. మీరేం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మీ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాను. అవునా డాక్టర్? రండి, ఆయన వస్తున్నారంట.